హాయ్ ఫ్రెండ్స్, మీరు బెంగళూరులో ఉంటే మీకోసం ఒక 1 డే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. మన బెంగళూరులో ఉన్న బిఎంటీసీ బస్ వాళ్ళు 602 రూపాయలకే 5 టూరిస్ట్ ప్లేసెస్ ని అయితే చూపిస్తున్నారు. ఆ ప్లేసెస్ అన్ని ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్రిప్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి మెజెస్టిక్ అనమాట. ఈ మెజెస్టిక్ లో ఇషాకి వెళ్లే బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే మన బెంగళూరు టౌన్ బస్సెస్ స్టార్టింగ్ పాయింట్ లో ఉంటుంది. మీరు మెజెస్టిక్ కి వచ్చి ఇషా ఫౌండేషన్ బస్ స్టాప్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఇక్కడే మన ట్రిప్ కి వెళ్లే బస్సెస్ దొరుకుతాయి. మీకు టికెట్ బుకింగ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ బస్సెస్ టైమింగ్స్ వచ్చి 11 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే మన బస్. నేను 11:15 బస్ ని అయితే బుక్ చేసుకున్నాను. మీరు మీ బస్ ని కనుక్కోవడానికి ఈ బస్ పైన టైమింగ్స్ వేస్తారు, డోంట్ వరీ. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 602 రూపీస్ కి 5 ప్లేసెస్ ని అయితే వీళ్ళు చూపిస్తారు. ఆ ప్లేసెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి కన్నివే బసవన్న టెంపుల్, సెకండ్ వన్ వచ్చి భోగ నందీశ్వర టెంపుల్, థర్డ్ వన్ వచ్చి విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఫోర్త్ వన్ వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఇషా ఫౌండేషన్ అండ్ అక్కడ జరిగే లేజర్ షో. ఇవే మనకు చూపించబోయే 5 టూరిస్ట్ ప్లేసెస్. రండి ఒక్కొక్కటి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే మనల్ని శ్రీ కనివే బసవన్న టెంపుల్ కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక్కడ కనిపిస్తున్నదే టెంపుల్ ఎంట్రీ పాయింట్. ఈ టెంపుల్ లోపల పెద్ద నంది విగ్రహం ఉంటుందంట. రండి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీకు పూజా సామాగ్రి షాప్స్ కూడా ఉంటాయి. టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్లో మనం ముందుగా దర్శించుకునేది మహాగణపతిని, తరువాత పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటాం, తరువాత భ్రమరాంబికాదేవి అండ్ లాస్ట్ రాముడు సీత లక్ష్మణుని దర్శించుకుంటాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది కనివే బసవన్న. ఈ నందీశ్వరుడు చూడడానికి చాలా పెద్దగా అయితే ఉన్నాడు. నేను ఇంత పెద్ద నందిని మొదట బెంగళూరులో ఉన్న దొడ్డ బసవన్న టెంపుల్లో అయితే చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడ నంది ముందు పిక్స్ చాలా బాగా వస్తాయి. ఈ ప్లేస్ చూడడానికి మనకు 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 30 మినిట్స్ ముందే బస్ లోకి అయితే వెళ్ళిపోవాలి. ఈ ప్లేస్ లో స్నాక్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోండి. తరువాత మనం చూడబోయే ప్లేస్ వచ్చి భోగ నందీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్ అంట ఇది. ఇదే టెంపుల్ ఎంట్రీ పాయింట్. రండి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఎంట్రన్స్ లోనే మనకు బ్యూటిఫుల్ గార్డెన్ అయితే కనిపిస్తుంది. దీనిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా పాతకాలంలో యూజ్ చేసిన రథాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీని పక్కనే మనకు వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ లో పురాతన కాలంలో యూజ్ చేసిన రథ చక్రాలను అయితే చూడవచ్చు. మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈ టెంపుల్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పురాతన కాలం నుంచి ఈ టెంపుల్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ప్లేస్ దగ్గరే పిక్స్ చాలా బాగా వస్తాయి, మర్చిపోకుండా పిక్స్ తీసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ పాతకాలంలో యూజ్ చేసిన బావులు కూడా ఉన్నాయి. లోతు చాలా ఎక్కువగా ఉంటుందట. ఇంకా ఇక్కడ ఎన్నో అద్భుతమైన శిల్పాలను అయితే చూడవచ్చు. నేను లేపాక్షి టెంపుల్ తరువాత ఇక్కడే ఇలాంటి శిల్పాలను అయితే చూస్తున్నాను. ఇక్కడ ఉన్న దేవుళ్ళను అయితే మనం వీడియో తీయకూడదు, బట్ నేను మీకోసం పర్మిషన్ తీసుకొని మరీ చూపిస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉంది, ప్రెజెంట్ క్లోజ్ లో ఉంది. ఈ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ½ an hour టైం అయితే ఇస్తారు. మొత్తం 2 ప్లేసెస్ ని అయితే ఇప్పుడు కవర్ చేసాము. రండి థర్డ్ ప్లేస్ ని కూడా చూసేద్దాం. నెక్స్ట్ మనం చూడబోయేది శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య మ్యూజియం. ఈ మ్యూజియం అయితే చిన్న పల్లెటూరులో అయితే ఉంటుంది. ఇక్కడ విశ్వేశ్వరయ్య సమాధిని కూడా చూడవచ్చు. మనల్ని మ్యూజియం ఎంట్రన్స్ లో అయితే వదులుతారు. రిటర్న్ వెళ్ళడానికి బస్సెస్ సమాధి పక్కనైతే పార్క్ చేస్తారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. ఈ మ్యూజియం కి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు. ఈ మ్యూజియం లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు. వన్స్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేశాక పక్కనే 100 మీటర్స్ దూరంలో ఉన్న సమాధిని కూడా చూసేయండి. ఆ ప్లేస్ పక్కనే మన బస్సెస్ ని అయితే పార్క్ చేస్తారు. ఈ విశ్వేశ్వరయ్య 1860లో పుట్టి 1962లో చనిపోయారట.
102 సంవత్సరాలు అయితే బతికారు. భారతరత్న అవార్డు గ్రహీత విశ్వేశ్వరయ్య సమాధి అయితే ఇక్కడ చూడవచ్చు. ఈ 3 ప్లేసెస్ ని కవర్ చేశాక మనకు లంచ్ టైం అయితే అయిపోతుంది. సో ఇక్కడ తినడానికి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే వీళ్ళు బస్ ఆపారు. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటుంది ఫుడ్ కాస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఈ హోటల్ పక్కనే మనకు ఫ్లవర్ గార్డెన్ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూసేయండి. ఈ హోటల్ దగ్గర మనకు 1 hour and 30 minutes టైం అయితే ఇస్తారు తినడానికి. తరువాత మనం చూడబోయే ప్లేస్ వచ్చి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా పురాతన కాలం నాటిది. ఎంట్రన్స్ లోనే మనకు పెద్ద రాజగోపురం అయితే కనిపిస్తుంది. రండి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. మీరు ఈ టెంపుల్ కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి. చేతిలో ఏమున్నా పెరుక్కుంటాయి. సో టెంపుల్ లోపల అయితే వ్యూస్ ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్నో శిల్పాలను అయితే మనం చూడవచ్చు. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ లో స్వామివారు ఇలా ఉంటారు. ఈ టెంపుల్ హిస్టరీని అక్కడ ఉన్న గైడ్ ని అడిగి తెలుసుకుందాం రండి. ఏకశిల విగ్రహము, సప్త ఋషులు స్వామిని ప్రతిష్టాపన చేయంటారు. వీళ్ళని మోక్ష రంగనాథ స్వామి అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మన నియర్ 4 తెర రంగనాథ స్వామి వస్తుంది. మూల రంగ, మధ్య రంగ, అంత్య రంగ, మోక్ష రంగ అని 4 తెర రంగనాథ స్వామి వస్తుంది. మూల రంగ వచ్చి శ్రీరంగపట్నం వస్తుంది, మైసూర్ దగ్గర. మధ్య రంగం వచ్చేసి కొళ్ళేగాల్ తాలూకు శివ సముద్రం వస్తుంది. అంత్య రంగం వచ్చి తమిళనాడు శ్రీరంగం వస్తుంది. ఇది మోక్ష రంగనాథ స్వామి. సో ఆ 3 స్వామిని దర్శనం చేసుకుని తర్వాత వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే మోక్ష శక్తి ఉంది అని ఒక ప్రతీతి. మోక్ష అంటే వైకుంఠ అని అర్థం. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటారో అదే రీతిని స్వామి వాడిని ఇక్కడ ప్రతిష్టాపన చేయండి. ఇది త్రేతాయుగ అంత్యములో శ్రీరాముని పట్టాభిషేకమైన కూడా సప్త ఋషులు ఇంకా స్వామిని ప్రతిష్టాపన చేయండి. అప్పుడే ఎందుకు ప్రతిష్టాపన చేస్తారు అంటే శ్రీరాముని వాళ్ళ ఇంటి దేవుడు రంగనాథ స్వామి. ఎప్పుడు శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుందో అప్పుడు శ్రీరాముడు విభూషణ్కి చెప్తాడు, నాకు ఈ పట్టాభిషేకం అవుతా ఉంది, దీని జ్ఞాపకార్థంగా మా ఇంటి దేవుణ్ణి శ్రీరంగంలో ప్రతిష్టాపన చేయండి అని. శ్రీరంగంలో విభూషణుడు ప్రతిష్టాపన చేస్తాడు. అదే భూతకాలానికి సప్త ఋషి కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. సో శ్రీరంగపట్నం ఇక్కడ ఏకకాలంలో ఒకే మూర్తంలో ప్రతిష్టాపన అయినట్ల మోక్ష రంగనాథ స్వామిని. అంటే ఈ మూల రంగ, మధ్య రంగ, అంత్యరంగ, మోక్ష రంగ ఏమొస్తుండో ఇవి శ్రీరాములు పట్టాభిషేకమైన వాళ్ళ జ్ఞాపకార్థంగా సప్త ఋషుడు ఇక్కడ ప్రతిష్టాపన చేయండి. దేవస్థానం కట్టి 1000 సంవత్సరాలు అయింది. విజయనగరం మరి వైస్తల కాలంలో దేవస్థానం కట్టిండేది. ఈ మూల గర్భగుడి వచ్చేసి బిదరబుట్టి, మన బుట్టి వస్తుంది కదా, బిదరబుట్టి ఆకారంలో మూల గర్భగుడి కట్టి దాంట్లో స్వామిని ప్రతిష్టాపన చేయండి. ఎలా తర చేయండారు అంటే శ్రీరాముడు విభూషణికి రంగనాథ స్వామిన శ్రీరంగంలో ప్రతిష్టాపన చేసేకి ఇచ్చినాడా బెదిరబుట్టిలో పెట్టి ఇస్తాడు. బెదిరబుట్టిలో రంగనాథ స్వామిని పెట్టి ఇస్తాడు. అట్ట వేసి సప్త ఋషులు బుట్టి ఆకారంలోని మూల గర్భగుడి కట్టి దాంట్లో స్వామి వండి ప్రతిష్టాపన చేయండి. మకర సంక్రాంతి రోజు ఉదయం సూర్యోదయం అయినాడ సూర్యుని కిరణాలు స్వామి పాదకు పడతాయి. సంవత్సరంలో ఒకసారి. మీకు ఇంకా జ్ఞాపకాత్మక చెప్పాలంటే బెంగళూరు గవి గంగాధరేశ్వర దేవస్థానం అక్కడ సాయంకాలం పడుతుంది. అదే రోజు 4:30 సాయంకాలం. ఇక్కడ సూర్యోదయం అయినాడ స్వామి పైన సూర్యుని కిరణాలు పడుతుంది. అక్కడ సూర్య అష్టమి అయితే కూడా సూర్యుని కిరణాలు స్వామి పైన పడతాయి. ఇది అర్థం ఏమంటే బ్రహ్మ ఇది వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఈ తర ఉంటాడు అని. మోక్ష అంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఏమి పనుకో అంటే సుత్తు దేవాదేవత కూడా ఆరాధన చేస్తాడు. ఒక సంకల్పన స్వామి వాడిని ఇక్కడ ప్రతిష్టాపన చేయండు. అదే శ్రీమన్నారాయణ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఈ తర ఉంటాడు అనే ఒక మనో సంకల్పన స్వామి వాడిని ఇక్కడ ప్రతిష్టాపన చేయండు. ఈ టెంపుల్ ని కవర్ చేయడానికి మనకు 30 minutes టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ మనం చూడబోయే లాస్ట్ ప్లేస్ వచ్చి ఆదియోగి ఈషా ఫౌండేషన్. ఈ ప్లేస్ కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ప్రతి బస్ ఈ ప్లేస్ కి ఈవినింగే వస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే లేజర్ షోని చూడడానికి. ఈ టెంపుల్ దగ్గర బస్సెస్ కి అయితే సపరేట్ పార్కింగ్ ప్లేసే ఉంది. రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఈ టెంపుల్లో మనం ముందుగా దర్శించుకోవాల్సింది నాగమ్మ టెంపుల్ ని. ఈ నాగమ్మ టెంపుల్ దగ్గర చాలా సైలెంట్ గా అయితే ఉండాలి. ఈ నాగమ్మ టెంపుల్ ఎదురుగానే పెద్ద త్రిశూలం అయితే వీళ్ళు అమర్చారు. దీని కిందనే శివలింగం ఉంటుంది. ఈ త్రిశూలంకి రథ చక్రాలను అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. మా అమ్మ నాన్న అయితే ఈ చక్రాలను తిప్పుతూనే ఉన్నారు. తరువాత మనం ఆదియోగి స్టాచ్యూని అయితే చూసేద్దాము. ఈ విగ్రహాన్ని January 2023లో సద్గురు గారు ఇనాగరేట్ చేశారు.
సేమ్ కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి లాగే దీనిని అయితే నిర్మించారు. ఈ ఆదియోగి ఫుల్ డీటెయిల్స్ తో నేను ఒక వీడియో అయితే చేశాను. అది నా ఛానల్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది. మీకోసం కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 30,000+ వ్యూస్ అయితే ఉన్నాయి ఆ వీడియోకి. వన్స్ స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ జరిగే లేజర్ షోని అయితే అస్సలు మిస్ కాకండి. మీరు ఫస్ట్ టైం ఇక్కడ లేజర్ షో చూస్తున్నట్లయితే మీరు చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. ఈ లేజర్ షో 15 minutes వరకు అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ గా ఉంటుంది, చూసేయండి. వన్స్ లేజర్ షో కంప్లీట్ అవ్వగానే ఇక్కడ స్వామివారికి హారతిని అయితే ఇస్తారు. జస్ట్ నువ్వు దూరం నుంచే హారతిని చూసేసి రిటర్న్ బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఈ బస్ స్టాప్ కి కొంచెం దూరంలోనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోండి. మనమైతే 8 కల్లా ఆదియోగిని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేసి బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బస్ 8కి స్టార్ట్ అయింది. మనల్ని 9:30కి మెజెస్టిక్ లో అయితే దించేస్తారు. ఇంతటితో మన టూర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ ప్లేసెస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియజేయండి. ఈ ప్లేసెస్ లొకేషన్ అండ్ టైమింగ్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన BMTC బస్సెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈషా టూర్ ప్లాన్. మీకు ఈ టూర్ నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రతి ఒక్క ప్లేస్ అండ్ హిస్టరీని మీకైతే డీటెయిల్గా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.